అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ యూపీఎస్‌సి, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ తెలంగాణ పబ్లికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇలాంటి ఎగ్జామ్స్. సో, ఫస్ట్ యూపీఎస్‌సి తీసుకుంటే యూపీఎస్‌సిలో ఏమేం ఏమి ఏం సిలబస్ ఉంది? చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చదవాలి? ఏం చదవకూడదు? కోచింగ్ తీసుకోవాలా? కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదా? వితౌట్ కోచింగ్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చా? ఏ బుక్స్ రిఫర్ చేయాలి? ఏ సైట్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన యొక్క ప్రిపరేషన్‌కి వాల్యుయేషన్ లాగా యూజ్ చేసుకోవాలి. సో, అనేక రకాలైనటువంటి సందేహాలకు ఈరోజు నేను మీ ముందుకు అలాంటి సందేహాలన్నీ నివృత్తి చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ సివిల్ సర్వీసెస్ తీసుకుంటే సిలబస్ ఏంటి? ఫస్ట్ సిలబస్ మీద క్లారిటీ ఉండాలి. ప్రతి స్టూడెంట్ సిలబస్ కాపీ తీసుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్‌సి. సివిల్ సర్వీస్ ఫస్ట్ డిస్కషన్ చేసుకుంటే 3 స్టేజెస్‌లో ఫిల్టర్ చేస్తారు క్యాండిడేట్ సెలక్షన్. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, సెకండ్ మెయిన్స్ ఉంటుంది, థర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ప్రిలిమినరీస్ తీసుకుంటే క్వాలిఫైయింగ్ నేచర్ దీంట్లో 1:15 ఇస్తారు. ఫస్ట్ పేపర్ జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. దీంట్లో మెరిట్ రావాలి. 1:15 తీస్ సెలక్షన్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ పేపర్ తీసుకుంటే అది క్వాలిఫైయింగ్ నేచర్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ 7 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఎస్ఏ ఉంటుంది. సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, వరల్డ్ వరల్డ్ అండ్ సొసైటీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పేపర్ తీసుకుంటే జనరల్ స్టడీస్‌లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ తీసుకుంటే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ తీసుకుంటే జనరల్ స్టడీస్, ఫోర్త్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఉంటుంది, ఆప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 2 పేపర్స్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆప్షనల్ పేపర్స్. మనం ఏదైనా ఆప్షన్స్, సో అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మనకు నచ్చిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అది 2 పేపర్ లాగా ఎగ్జామ్ మెయిన్స్ ఉంటుంది. ఇది డిస్క్రిప్ట్. ఫస్ట్ ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్క్స్. టోటల్లీ 2025. ఈచ్ పేపర్ 250 మార్క్స్. సో, ఇది సివిల్ సర్వీసెస్. తర్వాత నేను బుక్స్ కూడా ఏ బుక్స్ రిఫర్ చేయాలి లాస్ట్‌లో చెప్తాను. నెక్స్ట్ గ్రూప్ 1 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇక్కడ ప్రిలిమ్స్‌లో ఫస్ట్ పేపర్ జీఎస్, సెకండ్ పేపర్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో, ఇక్కడ క్వాలిఫై పేపర్స్ 2 ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్స్ 2. సో, నెక్స్ట్ థర్డ్ పేపర్ మెయిన్స్‌లో మనం డిస్కస్ చేయబోయేది క్వాలిఫైయింగ్ పేపర్‌లో 2 తెలుగు, ఇంగ్లీష్. నెక్స్ట్ థర్డ్ పేపర్ ఏంటంటే జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిఫై పేపర్ తెలుగు, ఇంగ్లీష్, జనరల్ ఎస్ఏ. నెక్స్ట్ థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్ హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది. ఫోర్త్ పేపర్ హిస్టరీ, జాగ్రఫీ. ఫిఫ్త్ పేపర్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఎథిక్స్. ఫిఫ్త్ పేపర్. సిక్స్త్ పేపర్ ఎకానమీ డెవలప్మెంట్. సెవెంత్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ పేపర్ తెలుగు, సెకండ్ పేపర్ ఇంగ్లీష్. ఈ 2 పేపర్లు క్వాలిఫై నేచర్. నెక్స్ట్ థర్డ్ పేపర్ జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఫోర్త్ పేపర్ హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది. ఫిఫ్త్ పేపర్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఎథిక్స్ ఉంటుంది. సిక్స్త్ పేపర్ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ సెవెంత్ పేపర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్. వీటికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ గ్రూప్ 2 తీసుకుంటే గ్రూప్ 2
ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ లేదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. సో గ్రూప్ 2 తీసుకుంటే ఆబ్జెక్ట్ ప్రిలిమినరీ ఉంటుంది. సో ఇది జనరల్ అవేర్నెస్, ప్రిలిమ్స్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ సెక్షన్ 30 మార్క్స్. సో హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ నేషనల్ కరెంట్ అఫైర్స్, లోకల్. సో ఈ 5 సెక్షన్స్ 5 into 3 150 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్స్ తీసుకుంటే 4 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్. సో 4 సెక్షన్స్. ఫస్ట్ పేపర్లో తీసుకుంటే పాలిటీ ఉంటుంది, ఫస్ట్ పేపర్లో పాలిటీ అండ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. నెక్స్ట్ సెకండ్ పేపర్లో తీసుకుంటే ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. సో ఈచ్ పేపర్ 150 మార్క్స్, ఈచ్ సెక్షన్ 75 మార్క్స్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. టోటల్ 300 మార్క్స్, డైరెక్ట్ సెలక్షన్, మెరిట్ బేస్. నెక్స్ట్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందులో 1:2 ఎంత సెలెక్ట్ చేస్తారు, 1:2 సెలెక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2. నెక్స్ట్ ఏ బుక్స్ చదవాలి, చాలామంది స్టూడెంట్స్ ఏ బుక్స్ చదవాలి, సిలబస్, నెక్స్ట్ బుక్స్. నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ నేను కొన్ని రిఫర్ చేస్తాను. మార్కెట్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ మ్యాక్సిమం ఏ బుక్స్ రిఫర్ చేస్తారు? సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇవే మార్కెట్లో ఉన్నవి రిఫర్ చేసే ఎక్కువ స్టూడెంట్స్. సో మీకు నచ్చింది తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. బట్ నా దగ్గర ఉన్నవి అయితే నేను కొన్ని రిఫర్ చేయగలను. సో మనం పాలిటీ తీసుకుంటే పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గ్రూప్ 1 యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యే బుక్స్ లక్ష్మీకాంత్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం బోత్ అవైలబుల్. సో ఇది అడిషనల్గా నేను ప్రభాకర్ రెడ్డిని, ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ, నా దగ్గర ఉన్నటువంటి బుక్ ప్రభాకర్ రెడ్డి. కొన్ని అప్డేట్స్ ఏమన్నా ఉంటే దీంట్లో లక్ష్మీకాంత్లో కవర్ కాలేదని ఈ బుక్స్ రిఫర్ చేశాను. సో ఇది గ్రూప్ 1 గ్రూప్ 2కు యూజ్ అవుతుంది. సో ఇది బోత్ రిఫర్ చేస్తే సరిపోతుంది, ఎనఫ్. నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీకి రమణ్ రాజ్ సార్ ఈ బుక్ నేను రిఫర్ చేశాను. మార్కెట్లో కూడా చాలామంది ఇదే రిఫర్ చేస్తారు. బేసిక్స్ అన్ని కవర్ అయితే మంచిగా ఉంది ఈ బుక్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ తెలుగు మీడియంలో ఇది సీనయ్య సారు బుక్ నేను ఆల్రెడీ చదివాను. నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని ఆల్రెడీ, ఇది చాలా బాగుంది. సో ఇది నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇది రిఫర్ చేయొచ్చు యూపీఎస్సీ కూడా. మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్ బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2కు గ్రూప్ 1కు జోగినాయుడు బుక్ బాగుంటుంది. మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ ఇదే రిఫర్ చేస్తారు. ఇది ఆల్రెడీ నేను చదివాను ఈ బుక్. సో ఇవి కాకుండా స్టాండర్డ్ బుక్స్ ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2కు ఇవి కూడా చదవచ్చు. ఇది హనుమంతరావు, కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది, బట్ ఇది స్టాండర్డ్ బైబుల్ లాంటిది, ఏపీ. ఇది కూడా బెస్ట్ బుక్. నెక్స్ట్ రఘునాథరావు, నేను కూడా ఇది చదివాను, ఇది బాగుంటుంది. ఇది మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ వచ్చింది, పాలిటీ వచ్చింది, కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎకానమీ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ చిరంజీవి,
బెస్ట్ బుక్ మార్కెట్లో తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియంలో రమేష్ సింగ్ బాగుంటుంది. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1కు గ్రూప్ 2 బెస్ట్ బుక్స్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ తీసుకుంటే కొల్లబనేని పబ్లికేషన్స్ రాజు సార్, ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ బాగుంటుంది, ఇది కూడా రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1కు ఉంది, గ్రూప్ 2కు ఉంది, సివిల్ సర్వీసెస్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ రీసెంట్గా తెలంగాణ తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగుంది బుక్, తెలుగు అకాడమీ బుక్, గుడ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ, ఇది కూడా బాగుంటుంది, నేను చదివాను ఆల్రెడీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, పొల్యూషన్స్ అండ్ రమణ రాజు సారు, ఇది కూడా చాలా బాగుంది, నేను ఆల్రెడీ చదివాను. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇది తెలుగు అకాడమీ వారు ఈ బుక్ కూడా బాగుంటుంది. సైన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో అర్థమెటిక్ రీజనింగ్కు ఇది ఐరేజ్ వాళ్ళు ఈ బుక్ కూడా బాగుంటుంది. అర్థమెటిక్ రీజనింగ్కు ఇంకో బుక్ ఉంది నా దగ్గర, ఇస్తాను. రీజనింగ్ ఇసాక్ సార్, చాలా బాగుంటుంది, ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్ మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తుంది. బేసిక్స్ అడ్వాన్స్ లెవెల్ కూడా బాగుంటుంది, ఇది ఒకటి. ఇంకా అది కూడా కావాలంటే ఇంకా బెటర్, ఇంకా కావాలి, ఇంకా నేను రిఫర్ చేస్తానంటే ఇది రీజనింగ్ పుప్పాల శివాజీ, ఇది కూడా రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అన్నీ ఉంటాయి, వెర్బల్ నాన్ వెర్బల్ అన్నీ ఉంటాయి, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆల్రెడీ మనం జాగ్రఫీ ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ సైన్స్ లూసెంట్, ఇది బాగుంటుంది, ఈ బుక్ కూడా రిఫర్ చేయొచ్చు, బెస్ట్ బుక్ సైన్స్ వర్క్. సో ఇంకా నేను బేసిక్స్ని స్టార్ట్ చేస్తాను. బేసిక్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ బేసిక్స్ మ్యాండేట్. బేసిక్స్ చదవాలంటే బేసిక్స్ యూపీఎస్సీ దగ్గర ఉన్నాయి. ఇది బేసిక్స్ తీసుకుంటే ఇది ఒకటి, ఇది ద ఎర్త్ అవర్ హ్యాబిటేట్, సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ జాగ్రఫీ బాగుంటుంది, ఇది కూడా బేసిక్స్ జాగ్రఫీకి. అవర్ ఎన్విరాన్మెంటల్, ఇది బేసిక్స్ సోషల్ సైన్స్, ఓకే, 7th క్లాస్. నెక్స్ట్ సోషల్ సైన్స్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఈ బుక్ కూడా బాగుంటుంది, 8th క్లాస్ బుక్. నెక్స్ట్ కాంటెంపరీ ఇండియా జాగ్రఫీ 9th క్లాస్ బుక్, ఇది కూడా బాగుంటుంది. ఇవన్నీ బేసిక్స్ బుక్స్ అండి, ఇవన్నీ రిఫర్ చేస్తే బేసిక్స్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ వస్తుంది. ఇవి కంపల్సరీ చదవాలి యూపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ గ్రూప్ 2 స్టూడెంట్స్. సోషల్ సైన్స్, కాంటెంపరీ, జాగ్రఫీ ఫర్ 10th క్లాస్, ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ బేసిక్స్ కంపల్సరీ చదవాలి. ఇవన్నీ యాజ్ పర్ సిలబస్ ముందు పెట్టుకొని చూసుకోవాలి, మనకి ఏ టాపిక్స్ ఇవన్నీ కవర్ ఆల్రెడీ యాజ్ పర్ సిలబస్ బుక్సే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇండియన్ ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లాస్ 11 జాగ్రఫీ, ఇవన్నీ బేసిక్స్. ఫండమెంటల్ ఫిజికల్ జాగ్రఫీ, ఈ బుక్ కూడా బాగుంటుంది. సో ఇది 11th క్లాస్. నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ, ఇది కూడా బాగుంటుంది, క్లాస్ 11 క్లాస్ 12. నెక్స్ట్ పాలిటీ సంబంధించినటువంటి డెమోక్రటిక్ పాలిటిక్స్, ఇది చాలా ఇది కూడా బాగుంటుంది, బేసిక్స్ బుక్ ఇది. డెమోక్రటిక్ పాలిటిక్స్ టెక్స్ట్ బుక్, ఇది 10th క్లాస్, ఈ బుక్ కూడా బాగుంటుంది. జాగ్రఫీ అట్లాస్, ఆక్స్ఫర్డ్ అట్లాస్ ముందు పెట్టుకొని చదువుకుంటే సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది, క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది.
సో ఇవన్నీ బేసిక్ ఫస్ట్ బేసిక్స్ 1 ఆర్ 2 టైమ్స్ చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ వెళ్ళిపోతే సబ్జెక్ట్ మీద పట్టొస్తుంది. మీరు ఎలా ఇచ్చినా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విజన్ ఐఏఎస్ ఫాలో అవ్వండి. కొన్ని స్టాండర్డ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కొన్ని మ్యాగజైన్లు. సో నేనైతే గ్రూప్ 1కి అమిగోస్ ఫాలో అయ్యాను. అమిగోస్, నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్స్ ఇవన్నీ. నెక్స్ట్ షైన్ ఇండియా కూడా ఫాలో అవుతుంది. లోకల్ న్యూస్ కవర్ అవుతుంది. లోకల్ కరెంట్ అఫైర్స్, షైన్ ఇండియా, మంత్లీ మ్యాగజైన్స్ ఇవన్నీ. సో ఇవి. అది కాకుండా విజన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, రిఫర్ చేసుకోవచ్చు. బెస్ట్ సైట్స్ ఉన్నాయి. ఇస్రో కానీ అలాంటి ఇస్రో కానీ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్స్ ఉన్నాయి, అఫీషియల్ వెబ్సైట్స్. సో అవన్నీ మనం ఫాలో అయితే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, హిందూ పేపర్, సో మంత్లీ మ్యాగజైన్స్ మనకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఇవన్నీ మనకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి తోడ్పడతాయి. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేసిన అనుకుంటున్నాను. ఇంకా 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 బెటర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చేస్తాను. థ్యాంక్ యూ.